హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే ఈరోజు పై నెట్వర్క్లో ఉన్న న్యూస్ అయితే చూద్దాము. మనం సక్సెస్ఫుల్గా అయితే మనము వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ఏదైతే ఉందో అవన్నీ క్లియర్ చేసాము. లైక్ 10 million మైగ్రేషన్స్ అండ్ 15 million కేవైసీలు అయితే అయిపోయినాయి. 80 యాప్స్ అయితే చాలా నెలల క్రితమే అయిపోయినాయి, యాప్స్ డీసెంట్రలైజ్డ్ యాప్స్. బట్ కాకపోతే ఇంకొక 20 ఏవో ఉండాల్సి ఉన్నాయి. బట్ అవి కూడా అయిపోయాయి. బట్ ఆళ్ళు ముందు ఇంకా మనకి అయితే బయటకొచ్చి చెప్పలేదు. బట్ చెప్తారు ముందు ముందు. మేబీ మనకి మార్చ్ లోపు మనకి మెయినెట్ అయితే ఉంది కదా. సో ఉన్న న్యూస్‌లేంటో చూద్దాము. అయితే మీకు తెలియని న్యూస్‌లేంటంటే ఇప్పటి వరకు మనకి ఫండింగ్ 15 బిలియన్ టు 17 బిలియన్ ఫండింగ్ ఉందనేది అన్‌అఫీషియల్ న్యూస్‌గా ఉండేది మనకి. అంటే మనకి కొన్ని సైట్స్ ద్వారా మనకు తెలిసింది. బట్ అఫీషియల్‌గా మనకు వీళ్ళైతే చెప్పలేదు. మన కోర్ టీమ్ అయితే చెప్పలేదు. సో అయితే మీకొక చూపిస్తాను చూడండి. ఆహ్, వ వ 137 వెంచర్స్ ఉంది గదా, క్యాపిటల్ వెంచర్స్. వాళ్ళు $265 మిలియన్ అప్పుడు ఎప్పుడు 2023లోనే వీళ్ళు ఫండింగ్ అనేది పెట్టారు దీంట్లో పై నెట్వర్క్‌లో. ఏది 2023లోనే. అండ్ ఉలు వెంచర్స్ వాళ్ళొచ్చేసి 5-10 మిలియన్ పెట్టారు. అండ్ అట్ ది సేమ్ టైము ఇది డిజైనర్ ఫండ్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక 10 మిలియన్ పెట్టారు. అది మీకు చూపిస్తాను నేను. 10 మిలియన్ పెట్టారు ఎప్పుడు 2023లోనే. ఇది చూడండి, 137 వెంచర్స్ వాళ్ళు, వెంచర్ క్యాపిటల్ వాళ్ళు, టైప్ వెంచర్ క్యాపిటల్స్, ఇది వీసీ ఫండ్స్. సో వీళ్ళు ఆల్మోస్ట్ 31 ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేశారు. 265 మిలియన్ చేశారు. ఇది అంటే ఇప్పటి వరకు వీళ్ళ గురించి న్యూస్ రాలేదు. వీళ్ళు పెట్టినట్టు తెలియలేదు. అంతకుముందే మనకి 15 బిలియన్ ఫండింగ్ పెట్టారు పై నెట్వర్క్లో అనేది మనకు ముందు తెలిసిన న్యూస్. దాని తర్వాత ఇప్పుడు మొత్తం కలుపుకొని ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 300 మిలియన్ ప్లస్ ఎక్స్ట్రాగా మళ్ళీ యాడ్ అయింది ఇది. సో ఇదొక మంచి న్యూస్. అంటే మనకి ఫండింగ్ ఉంది కాబట్టి మంచి ప్రైజ్ ఉండడానికి ఒక మంచి న్యూస్. అండ్ ఇంకోటి, జీసీవీ సపోర్టర్స్కి నేను వ్యతిరేకం కాదు. జీసీవీ సపోర్టర్స్కి అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. బట్ అది వర్కౌట్ అవ్వదు. మీరు జీసీవీ దాంట్లో నుంచి బయటకు వచ్చేయండి, అది ఉండదు. బయటకు వచ్చేయండి. ఎందుకనంటే చెప్తాను చూడండి. పై వాళ్ళు ఆల్రెడీ 20 బిలియన్ కాయిన్స్ అయితే వాళ్ళే 2021లోనే వాళ్ళు వాళ్ళ వాలెట్స్కి పంపించేసుకున్నారు, 20 బిలియన్. కానీ మనకి మార్కెట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మనము మెయిన్ నెట్కి వచ్చేలోపు ఓన్లీ మనకు ఉండేది 10 బిలియన్ మాత్రమే. మిగతా 20 బిలియన్ ఇప్పుడు ఇంకా మెట్రిక్స్లో చూపించట్లేదు. చూపించకుండా వాళ్ళు ఎందుకు హైడ్ చేశారు అనేది తెలీదు. అండ్ దాంట్లో కూడా 20 బిలియన్ కాయిన్స్లో కూడా వాళ్ళు 8% మాత్రమే యూజ్ చేసుకోగలరు. మనం మెయిన్ నెట్ లాంచ్ అవ్వగానే మనం ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో వాళ్ళు కూడా 20 బిలియన్లో 8% మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకోగలరు. మనలాగా మనకు 1000, 2000 ఒక్కొక్కరి అకౌంట్ ఎంత ఉన్నాయో వాళ్ళు 20 బిలియన్లో నుంచి 8% ఉపయోగించుకోగలరు. బట్ ఆ 20 బిలియన్ లెక్క ఎందుకు చూపించట్లేదు మెట్రిక్స్లో అనేది, మరి వాళ్ళు ఎందుకు హైడ్ చేశారనేది తెలియదు మనకి. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఇప్పుడు ఇంతకుముందే అంటే ఒక 15 అవర్స్ బ్యాక్, 2 అవర్స్ బ్యాకో మన మెయిన్ నెట్ అప్గ్రేడ్ అయింది. చూడండి చెప్తాను నేను. ప్రోటోకాల్ వెర్షన్ 19లోకి అప్గ్రేడ్ అయిందనమాట. ఇది ప్రోటోకాల్ 19 వెర్షన్ అప్గ్రేడ్ ఏంటి అని అంటే మీకు చూపిస్తాను చూడండి. ప్రోటోకాల్ 19 వెర్షన్లో ఎలా ఉంటుందంటే మనకి లేయర్ 1లో 200 టీపీఎస్ అనమాట. అంటే 200 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్. అంటే 200 ట్రాన్సాక్షన్స్ అవుతాయి అనమాట పర్ సెకండ్. బట్ ఇప్పుడు మనది అప్గ్రేడ్ అయింది. ఒక 10-12 అవర్స్ బ్యాక్ అనుకుంటాను అప్గ్రేడ్ అయింది. అప్పుడు ఏమైందంటే దీనివల్ల 1.19 మిలియన్ టీపీఎస్ అంటే 11,90,000 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ అవుతాయి మనకి పై మీద. అలాంటిది ఇప్పుడు వరకు బ్లాక్ చైన్లో ఏ బ్లాక్ చైన్ లేదు. కావాలంటే మీకు నేను చూపిస్తాను. ఇదొక పెద్ద విషయం అని చెప్పాలి. ఎందుకనంటే 11,90,000 ట్రాన్సాక్షన్ పర్ సెకండ్స్ అంటే నాట్ ఏ జోక్. అది చాలా పెద్ద విషయం. అది మీకు చూపిస్తాను. మిగతా బ్లాక్ చైన్స్తో కంపేర్ చేసి చూపిస్తాను. ఏది ఎలాగా అంటే ఎంత ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ చేస్తే మీకు చూపిస్తాను నేను. అండ్ మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే అక్కడ నాకు వేరే ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఇప్పుడు ఐరీ చేస్తాం, జీనియా చేస్తాం కదా, వాటికి సంబంధించి నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని వీడియోల రూపంలో అన్నీ చేయలేం కదా. అండ్ దాని తర్వాత మీకు చూపిస్తాను చూడండి. మీకు చెప్పాను కదా ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ వేరే బ్లాక్ చైన్స్తో చూసుకుంటే చూడండి. ఐసీపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ చూడండి, 2,09,000 మాత్రమే ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఉన్నది. అండ్ సొలానా 65,000 మాత్రమే. బిఎన్బి ఓపీపీ 4,000. నియర్ ప్రోటోకాల్ 12,000. బేసు 1,400 దగ్గర ఉంది. అండ్ ఇక్కడ యాప్టోస్ చూడండి 1,60,000 దగ్గర ఉంది. ఇంకోటి టరాక్స్ అంట 50,000 దగ్గర ఉంది. అండ్ సెలో 476 ఇంక తక్కువే. అంటే మీరు గమనిస్తే చూడండి ఎంత మనం ముందున్నామో చూడండి. 11,90,000 ఎక్కడ, 2,60,000 సంథింగ్ 70,000 చేంజ్ ఎక్కడ. అంటే మన ట్రాన్సాక్షన్ పర్ సెకండ్ ఎంత స్పీడ్గా ఉందో ఆలోచించండి. ఇదొక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ నెట్ మ్యాక్సిమం మార్చ్ 14th లోపు వస్తుంది.
చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎవరు అయితే మీ కాయిన్స్‌ని అమ్ముకోవద్దు. ఎవరు మీ కాయిన్స్‌ని వృధా చేసుకోవద్దు. అలా అమ్ముకోవద్దని చెప్పాను కదా అని చెప్పి మీ పర్సనల్ అంటే మీకు మరీ ఇబ్బందిగా ఉంటే అది మీ ఇష్టం అనుకోండి. బట్ నేనైతే ఎంకరేజ్ చేయను. అమ్మడం, సెల్లింగ్ గాని, కొనడం గాని ఎంకరేజ్ చేయను. బికాస్ చాలా చాలా రోజుల నుంచి కష్టపడి చాలా మైండ్ చేసి ఉంటారు మీరందరూ. ఒక్కసారిగా అంటే మెయినెట్ రాకముందే తక్కువ ప్రైస్‌లో అమ్మడం అనేది నాకు ఇష్టం లేదు. మేబీ అంటే అంత ప్రైస్ ఉంటుందా అని అంటే మేబీ నేనైతే నా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఒక ప్రైస్ ఉంది. అది చెప్తే ఎవరికీ నచ్చదు బేసిక్‌గా. సో, నేనేదైనా కూడా మార్కెట్‌కి తగ్గట్టుగానే మాట్లాడతాను. సో, అది కొందరికి నచ్చపోవచ్చు. సో, మీ వర్డ్ ఫ్రేస్ జాగ్రత్తగా పెట్టుకోండి. మైగ్రేషన్ అవ్వని వాళ్ళయి అవుతాయి. మీరు పదే పదే దాని గురించి ఆలోచించకండి. 9 స్టెప్ అయిపోతుంది, వాళ్ళే చేస్తారు. అండ్ ఇంకా లైవ్‌నెస్ చెక్ వస్తే చేసుకోండి. అండ్ మొబైల్ నంబర్ వెరిఫికేషన్, ఫేస్‌బుక్ వెరిఫికేషన్ అండ్ జీమెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి. రెడీగా ఉండండి. ఈ గ్యాప్‌లో అయిపోతాయి. నాకు తెలిసి ఆ మైగ్రేషన్ కూడా చాలా స్పీడ్‌గా ఉంది. గత నెలలోనే ఆల్మోస్ట్ 500 మిలియన్ మైగ్రేట్ అయ్యాయి కాయిన్స్. సో, 10 బిలియన్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకున్న లెక్కల ప్రకారం. సో, చూద్దాం ఏం జరుగుతుందో. ఒక మంచి ప్రైజ్ ఉంటుందనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కొంచెం వాయిస్ డల్‌గా ఉంది. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. సో, అంత ఎనర్జిటిక్‌గా చెప్పలేకపోతున్నాను. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.